ಇದೇ ಪಿಲ್ಲೋಲಾವಾ ಇದು 4.5 ಮಿಲಿಯನ್ ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್, ಇನ್ನೂ ಮೇಲೇ ಗೊತ್ತಾಗ್ತದೆ ಇಷ್ಟು ವರ್ಷ ಇದೆ ಅಂದರೆ. ಇದು ಒಂದು ಹಿಸ್ಟ್ರಿ ವರ್ಲ್ಡೆಸ್ಟ್ ಮಾನ್ಯುಮೆಂಟ್ ಇನ್ ಕೋಲಾರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್. ಎಷ್ಟು ನಾನು ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ನೋಡಿ, ನಾನು ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀನಿ. ಅದೆಲ್ಲ ಪ್ರೂವ್ ಆಗಿದೆ ಎಲ್ಲ. ಇದು NIRM ರಿಸರ್ಚ್ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಜಿಯಾಲಜಿಕಲ್ ಸರ್ವೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಇಂಡಿಯನ್ ಜಿಯಾಲಜಿಕಲ್, ಕರ್ನಾಟಕ ಜಿಯಾಲಜಿಕಲ್ ಎಲ್ಲ ಸರ್ವೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟು ಇದ್ರ ಬಗ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನೀವು ಆನ್ಲೈನಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ಪಿಲ್ಲೋಲಾವಾ KGF ಅಲ್ಲಿ ಎಲ್ಲಿದೆ ಅಂದರೆ ನಿಮಗೆ ಬಂದುಬಿಡ್ತದೆ. ಅದನ್ನು ಜಾಗ ತೋರಿಸಿದ್ದು ಮೇಯ್ನ್ ನಾನಂತ ಒಂದು ಇದು యూట్యూబ్లో వస్తుంది, అది కొడితే యూట్యూబ్లో వస్తుంది, ఆన్లైన్లో ಇದು ನಮ್ಮ KGF ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇಂಡಿಯಾ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಸೌತ್ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಅವಾಗ ಫಸ್ಟ್ ಇತ್ತು. ಇವಾಗ ತುಂಬ ಪಿಲ್ಲೋಲಾವಾ ಸಿಕ್ಕಿಂದು ಇವಾಗ ಗೊತ್ತಿದೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಾವು ಇಂಡೋನೇಷ್ಯಾ ಹೋದರೆ, ಇಂಡೋನೇಷ್ಯಾದಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 1000 ಮೇಲೆ ಇದೆ ಪಿಲ್ಲೋಲಾವಾಸ್. ಅವಂದ್ರೆ ಆ ಥರ ರಿಸರ್ಚ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ ಅವಾಗ ಗೊತ್ತಿರೋದು ಇದು ಮಾತ್ರ. ಇವಾಗ ಜಾಸ್ತಿ ಅರೌಂಡ್ ವರ್ಲ್ಡಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ತುಂಬ ಇದೆ. ಮೊದಲೆಲ್ಲ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಇದೇ ಒಂದು, ಸೌತ್ ಏಷ್ಯಾಲೇ ಒಂದು ಇತ್ತು ಪಿಲ್ಲೋಲಾವಾ. ಅದು ಆ ಥರ ಒಂದು ಮಾನ್ಯುಮೆಂಟ್, ఓల్డ్ మాన్యుమెంట్ ಇಲ್ಲಿ. అంటే సార్ మాట్లాడింది మొత్తం మీరు చూడడం జరిగింది కదా. సో సార్ ఇది బుక్స్ రాయడం జరిగింది. సో కోలార్ గోల్డ్ ఫైల్స్ అని చెప్పేసి 1, 2 అని చెప్పేసి రాయడం జరిగింది. సో దీంట్లోనే మొత్తం అంటే అసలు గోల్డ్ మైనింగ్ ఎట్లా ఉంటుండే, అసలు వర్కర్స్ ఎట్లా వర్క్ చేస్తుండే, సో మిషనరీస్ ఏమున్నాయి అవన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి కదా. సో లోపల మొత్తం ఉన్నాయి. సో సార్ దగ్గర కూడా మనం వీడియోస్, ఫొటోస్ అంటే ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం. సో అవన్నీ ప్లే చేస్తాం. మీకు కూడా అంటే ఒక ఐడెంటిటీ అంటే ఒకటి మీకు తెలిసిపోతుంది, అంటే లోపల ఎట్లా ఉండే ఏంటనేది. దీన్ని ఒకసారి నేను కూడా చదివిన తర్వాత దీంట్లో నేను అర్థం చేసుకొని కొన్ని నేను వాయిస్ ఓవర్లు కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఇవి సార్ రాయడం జరిగింది. సో ఈ బుక్స్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి. సో నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సార్. సో మీరు ఎవరన్నా కొనాలనుకుంటే సో ఆన్లైన్లో మీరు కొనవచ్చు, అంతేనా సార్? సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు. డన్.